మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంపై కారులో వచ్చి రాళ్లు విసిరారు. ఇంటి ముందే కారు ఆపి అందులో తెచ్చుకున్న రాళ్లు విసిరారు. రాళ్లు రువ్వేవారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు రాళ్లు రువ్వారు. ఈ రోజు సాయంత్రం ఇబ్రహీంపట్నం దగ్గర ఫెర్రీ రోడ్డులో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటిపైన నలుగురు వ్యక్తులు వచ్చారు. కారులో వచ్చారు. కారులో నుంచి దిగి కారులో నుంచి తెచ్చుకున్నటువంటి రాళ్లని జోగి రమేష్ ఇంటిపైన రువ్వటం ఒక భయానకమైనటువంటి వాతావరణం జరుగుతూ ఉంది. అయితే మొత్తం మీద పోలీసులు ముందుగానే విషయాన్ని గమనించి పోలీసులు ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసుల మీద కూడా వచ్చినటువంటి వ్యక్తులు హడావుడి చేశారు. మొత్తం మీద అక్కడ ప్రస్తుతం అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంది. మొత్తం మీద గత కొద్ది రోజులుగా కొంతమంది పైన ఈ విధమైన అటాక్స్ జరుగుతుంది అని తెలిసిన తర్వాత పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది. ఎక్కడికక్కడ పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అక్కడ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర, అదే విధంగా మిగతా కొంతమంది ఇళ్ల దగ్గర కూడా పోలీస్ బందోబస్తు రేయింబగుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సాయంత్రం పూట గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు జోగి రమేష్ ఇంటి దగ్గరికి వెళ్ళటం, హడావుడి సృష్టించడం, ఇంటిపైన రాళ్లు విసిరినట్టు నేపథ్యంలో దీనిపైన పోలీసులు కూడా ఆపే ప్రయత్నం చేస్తే వారిపైన కూడా వచ్చినటువంటి వ్యక్తులు కొంచెం దురుసుగా ప్రవర్తించడం, ఆ తర్వాత అక్కడ నుంచి హుటాహుటిన వెళ్లిపోయారు. దీనిపైన పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇంకెవరు అనేది ఏంటనేది అయితే ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. దీని పట్ల మొత్తం జోగి రమేష్ మొత్తం ఆ యంత్రాంగం అంతా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా వచ్చినటువంటి వ్యక్తులు సీసీ ఫుటేజ్ చూడటం, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు సంబంధమైన వ్యక్తులు అనేటువంటి అంశం గురించి కూడా విచారణ చేస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్. Let's go.